వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. ఇంత కష్టపడి రెడీ అయ్యాను కదండి, మీ అందరికి మేకప్ వీడియో చూపించాను కదా. ఎందుకు మరి రెడీ అయిందంతా వేస్ట్ అయిపోతుందని ఇప్పుడు నేను దివాళీకి ఏం తీసుకొచ్చానో అవి కూడా మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఇంత కష్టపడి రెడీ అయ్యాను కాబట్టి ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. ఇటు సైడ్ అంతా నా దివాళీ షాపింగ్, ఇటు సైడ్ అంతా మా హన్వి అండ్ శశి దివాళీ షాపింగ్. ఈ వీడియోలో నేను మొత్తం ఏం కొన్నానో అంతా చూపిస్తానండి. ఇవి నేను తీసుకొచ్చిన దివాళీ షాపింగ్. ఇంకా లైట్స్ అవన్నీ లాస్ట్ ఇయర్ ఉన్నాయి, అవి పైనుంచి తీయాలండి. తీసిన తర్వాత నేను మా ఇంటిని దివాళీకి ఎలా డెకరేట్ చేశాను అన్నది కూడా మీకు సెపరేట్ వీడియో అనేది పెడతాను. ఇప్పుడైతే నేను ఏమేమి కొన్నాను అన్నది ఈ వీడియోలో చూసేయండి. మ్యాక్సిమం ఈసారి షాపింగ్ అంతా హన్వి శశి ఎక్కువ చేశారు, నేను కూడా కొంచెం ఎక్కువే చేశాను. నేనేం కొన్నానో మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నాను. ఫస్ట్ నేను తీసుకున్నది లాస్ట్ నా ప్రీవియస్ వీడియోలో మీరు రంగోలీ ఫ్లోరల్ రంగోలీ చూపించాను కదా, అందులో మీరు చూసే ఉంటారు. లక్ష్మీ గణపతి చూడండి, ఇది ఎంత బాగుందో. ఒక పక్కన లక్ష్మీమూర్తి అండ్ ఇంకో పక్కన గణేష్ మూర్తి ఉంటారు. దీనికి ఇట్లా ఒక హంసలా ఉందండి. ఈ షేప్ చూస్తే మీకు హంస షేప్ లా ఉంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేను రంగోలీలో కూడా దీన్ని యూజ్ చేసి మీకు రంగోలీ వేసి చూపించాను. ఇదొకటి తీసుకున్నాను. నాకు ఇది వాళ్ళు చెప్పడం అయితే 350 రూపీస్ అట్లా చెప్పారు. నేను అడిగితే నాకు 180 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ నేను తీసుకున్నవి చూస్తున్నారా, ఈ ఏనుగులండి. మీకు నా లాస్ట్ వీడియోలో చూపించినట్టయితే ఏనుగు పైన దీపాలు ఉన్నాయి చూపించాను. కాకపోతే నేను ఇది దీపావళి అని కాకుండా ఇంట్లో షో టైప్ లో పెట్టాలని అనుకుంటున్నాను. అంటే మన దగ్గర పువ్వులు అవి పెట్టుకుంటున్నారు కదా, నేను అలానే గుమ్మం దగ్గర బయట పువ్వులు పెడతానండి. ఆ పువ్వులకి అంటే నేను విండోలో పెడతాను. ఆ విండోకి అటు ఇటు పెట్టి మధ్యలో పువ్వులు పెట్టాలని అనుకుంటున్నాను. అందుకే ఇవి సెట్ ఒక 2 తీసుకున్నాను. నెక్స్ట్ నేను తీసుకున్నది ఇది. దీని లోపల ఒక ప్రమిద వచ్చిందండి. ఇది ఇలా ప్లెయిన్ ప్రమిద. ఇది గాలి వెళ్ళకు అంటే మనం బయట పెడతాం కదా, ఆ గాలికి ఆరిపోకుండా ఇది దీపం పెట్టుకొని దీని లోపల ఇలా పెట్టుకోవాలి. చాలా బాగుంది. ఒక చిన్న ఇల్లు టైప్ లో ఉంది, బాగా అనిపించింది. మనం ఎలానో దీపావళి అయిన తర్వాత కార్తీక మాసం అంతా దీపం పెట్టుకుంటాం కదా, 1 మంత్ అంతా మనం బయట దీపం పెట్టుకుంటాము. అలా గాలికి ఆరిపోకుండా ఉంటుందని నేను ఇది ఒకటి తీసుకున్నానండి. నెక్స్ట్ తీసుకున్నవి యాక్చువల్గా మనం ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కొత్త ప్రమిద కలపాలనుకుంటాం, 1, 2 కలుపుతాం కదా. దీన్ని ఈసారి ఒక 2 కొనుక్కుందాము అనుకొని మొత్తం ఒక డజన్ తీసుకున్నానండి. ఈ డజన్ 40 రూపీస్. ఇవి నేను చూడండి సైజు కొంచెం కావాలని చిన్న సైజు తీసుకున్నాను వీటిని. ఎందుకంటే మనం ముగ్గు వేసి చుట్టూ బయట పెట్టిన తర్వాత గాలికి అస్తమానం ఆరిపోతూ ఉంటుంది, ప్రతిసారి మనం వెలిగించలేము కదా. అందుకని ఏంటంటే పెద్ద ప్రమిద తీసుకున్న దాంట్లో ఆయిల్ ఎక్కువ వేసి అది ఆరిపోతూ ఉంటుంది. అందుకని నేను కొంచెం ఆయిలే పడుతుంది కదా అని చిన్న ప్రమిదలు తీసుకున్నాను. ఇదైతే ఒక ఫ్లవర్ షేప్ ఉందండి. ఇవి ఒక 4 తీసుకున్నాను. ఇవి లీఫ్ షేప్ ఉన్నాయి. ఇవి ఒక 4 తీసుకున్నాను. ఇవి ఫ్లవర్లోనే ఏదొక వెరైటీ షేప్ ఉందండి. ఇది కూడా డిజైన్ చాలా బాగుంది, లోపల ఫ్లవర్ ఉంది. ఇవి ఒక 4 తీసుకున్నాను. ఇవన్నీ చాలా చిన్న సైజ్ అండి. ఇవి డజన్ నాకు 30 రూపీస్కి వచ్చినాయి. వాళ్ళు చెప్పడం 50 రూపీస్ చెప్పారు, నేను 30 రూపీస్కి తీసుకున్నానండి. ఇవి మొత్తం 30 రూపీస్. వీటికి ఇంకా కలర్స్ కూడా వేద్దామని అనుకుంటున్నాను. కుదిరితే మ్యాక్సిమం నేను కలర్ కూడా వేసి చూపిస్తాను, టైం ఉంటే తప్పకుండా వేసి చూపిస్తాను. ఇక నెక్స్ట్ నేను తీసుకున్నది ఇది కూడా నా లాస్ట్ ప్రీవియస్ వీడియోలో రంగోలీలో యూజ్ చేశాను. ఇది కూడా ఒక మధ్యలో ఒక రోజ్ ఫ్లవర్ లా ఉంది చూడండి. మధ్యలో రోజ్ ఫ్లవర్ లా ఉండి అటు ఇటు లీవ్స్ ఉండి చుట్టూ ఒక 5 దీపాలు పెట్టుకునేటట్టు ఉందండి. మనం ఏదైనా పూజ చేసేటప్పుడు ఇటు చూడండి, ఇలా ఇక్కడ మనం ఏ విగ్రహాలు అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో అది పెట్టుకొని ఇట్లా ఫ్రంట్ ఇలా 5 దీపాలు పెట్టుకోవడానికి బాగుంటుంది. ఫ్రంట్ ఇలా 5 దీపాలు పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నట్టు నేను
ఇది తీసుకున్నాను. రంగోలీలో కూడా బాగుంటుంది, ఇలా మనం దేవుడు ముందు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అన్నట్టు ఇది తీసుకున్నానండి. ఇది నాకు 80 రూపీస్ 70 రూపీస్కి ఇచ్చారండి. ఇవి ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ తీసుకున్నది ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, నాకు అన్ని కొనాలనిపించింది, కానీ అన్ని కొని ఎక్కడ పెట్టాలో తెలియదు కదా, అందుకనే నేను ఇది ఒక ఇల్లు టైప్లో ఉంది చూడండి. ఈ పక్కన అరిటాకులు, అరటి గెల, ఇక్కడ ఎంత బాగుందంటే మట్టితో చేసినా కానీ ఇవి అన్ని అరిటాకులు. ఈ పక్కన అరటి గెల ఉంది చూడండి, అరటి గెల. ఈ పక్కన అయితే ఒక చెట్టు లాంటిది, ఇదంతా ఇల్లులా ఉండి మధ్యలో మీరు చూసినట్టయితే ఇక్కడ లక్ష్మీ గణపతి ప్రతిమలు ఉన్నాయి. లక్ష్మీ గణపతికి ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా దీపాలతో ఉన్నాయండి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. నేను చెప్పాను కదా మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళి తీసుకుంటాను అని. ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు ఇవి 2 తీసుకున్నాను, మళ్ళీ నేను నెక్స్ట్ టైం వెళ్ళి ఇవన్నీ తీసుకున్నానండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది, ఇంకా ఇవి, ఈ ఎలిఫెంట్స్ ప్రమిదలు, ఇవన్నీ నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇది కూడా ఇదేంటంటే ఈ ఇయర్ తీసుకున్నది కాదండి, లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. మీకు చూపిద్దామని ఇప్పుడు బయటికి తీసాను. ఎలాగో దివాళీ వస్తుంది కాబట్టి మనం పాత ప్రమిదలు కూడా యూజ్ చేసుకుంటాం కదా. ఇది నేను కలిసంలా ఉంది చూడండి, కలిసంలా ఉండి కలిసానికి ఇలా మామిడాకుల్లో వచ్చి మధ్యలో కొబ్బరికాయ ఉందండి. చుట్టూ ప్రమిదలు ఉన్నాయి చూడండి, చుట్టూ దీపాలు ఉన్నాయి, కింద మనకి ఇలా హ్యాంగ్ అవుతూ ఉన్నాయి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ నేను ఇది మధ్యలో పెట్టి చుట్టూ రంగోలీ వేశాను. నా దగ్గర పిక్స్ ఉంటే లాస్ట్ ఇయర్ రంగోలీ పిక్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. టైం ఉంటే నేను వెతికి మరీ అప్లోడ్ చేస్తాను. ఇదంతా నా దివాళీ షాపింగ్ అండి. ఇంకా నెక్స్ట్ వస్తే ఇంకా శశి దివాళీ షాపింగ్, శశి అండ్ హన్వి దివాళీకి చూడండి వాళ్ళకి ఇవి తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ హన్వి చిన్నపిల్ల కదా, కానీ ఇప్పుడు శశి పెద్దవాడు అయ్యాడు, వాడికి అంతా తెలుస్తుంది. కొన్నిలే సరదాగా తీసుకుందాము అని మేము కొన్ని తీసుకున్నామండి. ఫస్ట్ అయితే ఇవ్వండి, ఇవి చూసిన వెంటనే నాకు మా చిన్నప్పుడు గుర్తొచ్చింది. పాము బిళ్ళలు అంటారు కదా అవండి. ఇది ఒకటి వెలిగించిన తర్వాత ఇలా పైకి వస్తుంటుంది, ఆ డాట్ మాత్రం అలానే ఉండిపోతుంది. ఇవైతే నేను ఒక బాక్స్ అనుకున్నాను, మా వాళ్ళు 2 బాక్సులు తెచ్చారు. ఇంకా క్రాకర్స్ అండి. క్రాకర్స్ ముందు నేను ఈ ఒకటే బాక్స్ తీసుకున్నాను. ఈ బాక్స్ తీసుకున్నాను. ఇందులో ఏంటంటే కలర్స్ లేవు అని మళ్ళీ నేను వేరే షాప్లో ఇలా మల్టీ కలర్ బాక్స్ ఒకటి తీసుకున్నాను. ఇవి 2 ఇంకా కామన్, ఇవి 2 భూచక్రాలు అండ్ ఇవి పెన్సిల్స్, ఇవి అగ్గిపెట్ట అంటారు కదండి అవి, అండ్ ఇవి చిచ్చుపుడ్లు అంటారు కదా అవి అండి. ఇవైతే మా దివాళీ షాపింగ్. ఇంకా లాస్ట్ ఇయర్వి మా దగ్గర లైటింగ్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ నేను డెకరేషన్ చేసిన తర్వాత మీకు అవన్నీ చూపిస్తాను. ఇవి నేను చేసుకున్న దివాళీ షాపింగ్. ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.